కామారెడ్డి జిల్లా రామారెడ్డి మండలం మద్దికుంట గ్రామంలో కాంగ్రెస్ నాయకుల సమావేశంలో మాజీ జెడ్పీటీసీ ఫ్లోర్ లీడర్ నారెడ్డి మోహనరెడ్డి రాబోయే ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలు ఐక్యంగా కలసికట్టుగా పనిచేయాలన్నారు. వార్డు మెంబర్ నుండి జెడ్పీటీసీ స్థాయి వరకు కాంగ్రెస్ జెండాను ఎగరవేసే ప్రయత్నం చేయాలని, రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రబలమైన నేపథ్యంలో కాంగ్రెస్ వీర సైనికుల అభిమానులు పార్టీ అభ్యర్థుల గెలుపుకు పటిష్టంగా కృషి చేయాలన్నారు. మిత్రులందరూ కలిసి రేపు జరగబోయే సర్పంచ్ మరియు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో ఇంతకుముందు మనం జెడ్పీటీసీ అయితే ఏ విధంగా అయితే కష్టపడి గెలిపించారో అదేవిధంగా మండలంలో అన్ని విలేజ్ గెలిచేటట్టు చూసుకుందాం. మరి మన గ్రామంలో కూడా చూసుకొని ఖచ్చితంగా మద్దికుంటల కాంగ్రెస్ జెండా ఎగిరేయాలా. మరియు ఎవరు దేశజాలలో పోకుండా అందరు కలిసికట్టుగా ఉన్నట్టయితేనే మనం విజయం సాధిస్తాం. ఇలా ఇన్ని రోజులు మనం ఒకరి ఉమ్మడి ఉన్న పార్టీ అధికారం లేనాడు కూడా కష్టపడ్డాం, ఎటు దారకుంటున్నాం. ఇలా పార్టీ వచ్చింది, ఫలాలు అనుభవించే టైంలో మనం చూసాడుకొని వేరేలకు ఛాయిస్ ఇచ్చినట్టయితే మనం సార్ దగ్గర ముఖం ఉండదు. కాబట్టి అందరు కష్టపడి గెలిపియాలా. ఇప్పుడు మనం రేపా ఎల్లుండో మీటింగ్ పెట్టుకొని ఎవరైతే సర్పంచ్ పోటీ చేస్తారో, ఎవరైతే ఎంపీటీసీ పోటీ చేస్తారో, ఎవరైనా జెడ్పీటీసీ పోటీ చేస్తారో వాళ్ళందరూ లిస్ట్ ఇచ్చినట్టయితే మనం సార్ దగ్గరికి పోయి సార్ దగ్గర తీసుకుపోయి వీళ్ళు గెలుస్తారు సార్, వీళ్ళు చరిత్ర కాంగ్రెస్ కోసం ఎంత కష్టపడ్డారు అనే విధాలు చెప్పి సార్ ఎవరు డిసైడ్ చేస్తే వాళ్ళని గెలిపించే విధంగా ఉంటామని తెలియజేస్తూ అందరూ ఐక్యంగా ఉందాం, ఖచ్చితంగా గెలిపించుకుందాం.